This is S. Chandrakant, Junior Lecturer in English, Government Junior College, Balaya. Today I am going to explain you about a topic on grammar, how to prepare a CV. It is a 4-mark script. It is a 4-mark script. CV means curriculum vitae. CV means curriculum vitae. CV, resume. CV means curriculum vitae. CV, resume, biodata. All are same. బయోడేటా అంటే కూడా రిజ్యూమ్ అంటే కూడా మరియు CV అంటే కూడా ఓకే. అంటే ఇది జనరేషన్ని బట్టి దాని పేరు మారుతూ ఉంది. ఈ జనరేషన్లో రిజ్యూమ్ అంటున్నారు కొత్తగా. ఇంతకు ముందు జనరేషన్లో దీన్ని కరిక్యులం విటే అనేవారు. మా రోజుల్లో బయోడేటా అనేవారు. మూడు కూడా ఒకటే. CV is a brief details of a job seeker containing suitable qualifications and previous experience. సివిలో పొందుపరిచే అంశాల్లో ప్రధానంగా ఒక ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థి లేదా ఉద్యోగార్థి ఎవరైతే ఉంటారో వారు సివిని ప్రిపేర్ చేస్తారు. సివిని ఉద్యోగానికి అప్లై చేసుకునే వ్యక్తి తయారు చేస్తారు. ముఖ్యంగా సివిలో ఉండాల్సిన అంశాలు ఏంటి అంటే తగినటువంటి విద్యార్థులు, ఆ ఉద్యోగానికి తగినటువంటి విద్యార్థులు ఉండాలి. అండ్ గతంలో పనిచేసిన అనుభవం ఏమైనా ఉందా ఉంటే ఆ సివిలో వాళ్ళు పొందుపరచాల్సి ఉంటుంది. సివిలో ఖచ్చితంగా ఆ ఉద్యోగానికి తగిన అర్హతలు కలిగి ఉండాలి. మరియు గతంలో పనిచేసిన అనుభవం ఏమైనా ఉంటే అది సివిలో పొందుపరచాల్సి ఉంటుంది. సివి ప్రొఫార్మా కంటైన్స్ అంటే ఒక సివిని తయారు చేసినప్పుడు ఒక ప్రొఫార్మా రూపంలో ఉంటుంది. సివి ఒక ఆర్డర్లో ఉంటుంది. నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, పర్మనెంట్ అడ్రస్, ఈమెయిల్ ఐడి, ఇవి వరుస క్రమంలో వస్తాయి. వరుస క్రమంలో ఇవి రాయాల్సి ఉంటుంది లేదా వస్తాయి ప్రొఫార్మాలో. ఆ తర్వాత పొందుపరచాల్సిన అంశాలలో విద్యార్హతలు వస్తాయి. విద్యార్హతలు ప్రధానమైన ఉద్యోగానికి సంబంధించిన ప్రధానమైన విద్యార్హతలు ఒక బాక్స్ రూపంలో రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ అభ్యర్థికి ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం, టెక్నికల్ నాలెడ్జ్ ఏమైనా ఉంటే అతను టెక్నికల్ నాలెడ్జ్ని కూడా అందులో రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అతను ఎక్కడైనా పనిచేసిన అనుభవం ఉంటే ఆ తర్వాత అంటే ఇదంతా ఒక సిస్టమేటిక్ వేలో ప్రాసెస్లో ఒక పద్ధతి ప్రకారం మనం దాన్ని రాయవలసి ఉంటుంది. కరిక్యులం విటే ఒక ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వ్యక్తి తన యొక్క విద్యార్హతల పత్రాలతో పాటు ఒక మంచి సివిని తయారు చేస్తే అది ఆ సివి ఇంప్రెసివ్గా ఉంటే ఒక్కోసారి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉంటాయి. అందుకని మనకు ఇంటర్మీడియట్ తర్వాత మీకు ఉద్యోగాల దశ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు ఈ సెకండ్ ఇయర్ సిలబస్లో బహుశా సివిని పెట్టి ఉంటారని నేను భావిస్తున్నాను. కరిక్యులం విటే, బయోడేటా, రిజ్యూమ్ ఈ మూడు ఒకటే. పర్సనల్ డీటెయిల్స్కి వస్తే ఉద్యోగానికి అప్లై చేసుకున్న వ్యక్తి సివిని తయారు చేస్తాడు. ఆ తయారు చేసిన వ్యక్తి యొక్క పర్సనల్ డీటెయిల్స్కి వస్తే పర్సనల్ డీటెయిల్స్లో ఏముండాలి అంటే మొట్టమొదట నేమ్ అండ్ ఫాలోడ్ బై ఫాదర్ నేమ్, ఏజ్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ అండ్ ఈమెయిల్ ఐడి. ఒకవేళ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఉంటే కూడా మనం అందులో రాయవచ్చు. ఇట్ ఈస్ ఫాలోడ్ బై ఆ తర్వాత వచ్చే క్రమంలో సివిలో పొందుపరిచే అంశాలలో ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ మనము సివిలో రాయవలసి ఉంటుంది. ఒక ఉద్యోగాన్ని దరఖాస్తు చేసుకునే వ్యక్తి తగిన అర్హతలు కలిగిన వ్యక్తి సివిని ప్రిపేర్ చేస్తారు. సివి ఒక సిస్టమేటిక్ పద్ధతిలో ఉంటుంది, ఒక ప్రాసెస్ పద్ధతిలో ఉంటుంది. అందులో మొదట పర్సనల్ డీటెయిల్స్ వస్తాయి, తర్వాత అతని విద్యార్హతలు రాయాల్సి ఉంటుంది, ఆ తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్స్ రాయాల్సి ఉంటుంది. వన్స్ అయినా రిపీటివ్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ తర్వాత జాబ్ ఎక్స్పీరియన్స్, లాంగ్వేజెస్, ఇతర వివరాలను కూడా సివిలో మనము
రాయాల్సి ఉంటుంది. ఇది మనకి సెకండ్ ఇయర్లో 4 మార్క్స్ గ్రామర్ బిట్. మనం ఇప్పుడు సివి ప్రొఫార్మా ఎలా ఉండబోతుందో నేర్చుకుంటాం. హౌ టు ప్రిపేర్ ఎ సివి, హౌ టు ప్రిపేర్ ఎ సివి ఆఫ్ ఎ జాబ్ సీకర్. సివిలో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు వ్యక్తిగత వివరాలు ముందుగా రాయాల్సి ఉంటుంది. వ్యక్తిగత వివరాలను మనము పొందుపరచాల్సి ఉంటుంది. ఫస్ట్ కమ్స్ ఇట్ ఇస్ ద టైటిల్ ఆఫ్ ద గ్రామర్ పార్ట్ సివి. ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్ మీన్స్ ఏ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకుంటున్నారు, ఏ ఉద్యోగానికి మీరు దరఖాస్తు చేసుకుంటున్నారో ఆ ఉద్యోగం పేరు, ఆ ఉద్యోగం యొక్క పేరు ఇక్కడ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ కమ్స్ పర్సనల్ డీటెయిల్స్. నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, ఈమెయిల్ ఐడి, ఫాలోడ్ బై అకాడమిక్ క్వాలిఫికేషన్స్. అకాడమిక్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఉద్యోగానికి తగిన విద్యార్థులను మనం గుర్తుంటే చాలు. సివి తయారు చేసినప్పుడు విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మనం ఏదైతే ఉద్యోగం ఆబ్జెక్టివ్ అని అంటున్నామో ఆ ఆబ్జెక్టివ్ దగ్గర ఉన్నటువంటి ఉద్యోగం పేరుకి తగినటువంటి క్వాలిఫికేషన్స్ మీకు గుర్తుంటే, మీకు తెలిస్తే, ఇంకా సివిలో మీరు మిగతా ఏమైనా మీరు స్వయంగా రాసుకోవచ్చు. అంటే నేమ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ పేరైనా రాసుకోవచ్చు. ఫాదర్ నేమ్, అకాడమీ, ఒక మేల్ జెండర్ ఉంటే చాలు. డేట్ ఆఫ్ బర్త్, ఏజ్. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనకు మామూలుగా ఏ చిన్న సాధారణ ఉద్యోగం అయినా ఒక 23 ఇయర్స్ తర్వాత మనము పొందగలం. అకార్డింగ్ టు మై ఒపీనియన్ వీ కెన్ గెట్ ఏ జాబ్ అట్ ద ఏజ్ ఆఫ్ 23. 23 సంవత్సరాల వయసు వరకు మనము ఒక మంచి ఉద్యోగాన్ని పొందలేము. అంటే డిగ్రీ క్వాలిఫికేషన్స్ అయిన తర్వాతనే మంచి ఉద్యోగాలు పొందగలం. కాబట్టి 23 సంవత్సరాల తర్వాతనే మనకు ఒక మంచి ఉద్యోగాన్ని పొందే వయసు వస్తుంది. అండ్ మంచి ఉద్యోగాన్ని పొందే అర్హతను మనము కలిగి ఉంటాం. కాబట్టి ఏదైనా మనం గుర్తుపెట్టుకోవాలి, యూ షుడ్ రైట్ మోర్ దెన్ 23 ఇయర్స్. 23 సంవత్సరాల పైన వయసు, 24, 25, 26. ఆ 24, 25, 26, 27, 30 లోపు ఏదైనా రాసుకుంటే 2020లోంచి ఆ 30 తీసేస్తే ఇక్కడ ఒక సంవత్సరం వస్తుంది. మీరు మంత్ అండ్ డేట్ ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ ఎన్ని సంవత్సరాలు రాసుకుంటారో దాన్ని 2020లోంచి మైనస్ చేస్తే ఏ సంవత్సరం అయితే వస్తుందో ఆ సంవత్సరం ముందు నెల, మంత్ ఏదైనా రాసుకోవచ్చు. తర్వాత డేట్ కూడా ఏదైనా రాసుకోవచ్చు. అడ్రస్. అడ్రస్ వీ హ్యావ్ టు గివ్ అవర్ పర్మనెంట్ అడ్రస్. మన యొక్క పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ అడ్రస్లో మనకి ఇక్కడ స్పేస్ తక్కువగా ఉంది కాబట్టి నేను ఒక లైన్ మాత్రమే వదిలాను. కానీ అడ్రస్ అనేది ఈ రకంగా ఇంటి పేరు, స్ట్రీట్ అండ్ ఊరు పేరు, ఇట్లా ఒక 1 by 1 వచ్చేలా ఉండాలి. ఇలా కాకుండా మనకు అడ్రస్ అనేది 1 by 1 ఇలా ఒక ఆర్డర్లో వస్తే బాగుంటుంది. చూడడానికి కూడా బాగుంటుంది, సిరి మంచిగా అనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈమెయిల్. ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో ఈమెయిల్ ఐడి లేని వాళ్ళు అనేది లేదు ఆల్మోస్ట్. అందుకని తమ యొక్క పర్సనల్ ఈమెయిల్ అడ్రస్, అంటే ఇక్కడ ఎవరైతే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటారో నేను ఎవరిదైతే కలదో వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడిని అక్కడ రాయవలసి ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి మనకు అసలు స్టార్ట్ అవుతుంది. అకాడమిక్ క్వాలిఫికేషన్స్, విద్యార్థులకు సంబంధించినటువంటి విషయాలు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ముందుగా క్వాలిఫికేషన్స్లో ఈ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో, ఈ దరఖాస్తుదారుడు ఈ ఆబ్జెక్టివ్, ఈ ఉద్యోగం ఏదైతే ఉందో దానికి తగినటువంటి విద్యార్థులు కలిగి ఉంటే ప్రధానమైన క్వాలిఫికేషన్ని మొదట రాయాలి. ఈ ప్రధానమైన క్వాలిఫికేషన్ మనం పొందడానికి ఏం చేసి ఉంటే అది ఇక్కడ రాయాలి. అండ్ దాని తర్వాత క్వాలిఫికేషన్ ఏంటంటే అంటే 3 విద్యార్థులు మనం సివిలో పొందుపరచాల్సి ఉంటుంది. ఆర్డర్ తీసుకుంటే ఇక్కడ ఇంటర్మీడియట్ అన్నాం అనుకోండి, ఇక్కడ డిగ్రీ ఉంటుంది. ఇక్కడ డిగ్రీ ఉంటే ఇక్కడ పీజీ. అంటే హైయెస్ట్ క్వాలిఫికేషన్ ముందు రావాలి. అది చేయాలంటే ఏం కావాలో ఇక్కడ రాయాలి. ఇది
చేయాలో ఇక్కడ 3 క్వాలిఫికేషన్స్ రాయాలి. కాలేజ్ ఈ కోర్స్ని ఈ క్వాలిఫికేషన్ని మనం ఏ కాలేజీలో పొందాం, ఆ కాలేజ్ పేరు, ఏ విద్యా సంవత్సరంలో మనం ఆ కోర్స్ని కంప్లీట్ చేసాం అది ఇక్కడ, అండ్ పర్సంటేజ్ అప్రాక్సిమేట్లీ మరియు సూటబుల్గా ఉండేటట్టు మనము వేయాలి. అప్రాక్సిమేట్లీ మరియు సూటబుల్గా 100% వేసుకోవడానికి లేదు. ఏ ఉద్యోగంలో కూడా ఏ కోర్సులో కూడా మనకు 100% రిజల్ట్ ఇవ్వట్లేదు. సో 10th టెంపరేచర్ వచ్చినప్పుడు మనకు రాబోయే కాలంలో నెక్స్ట్ క్లాసెస్లో మనకి ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ పీజీలో కానీ మనకు ఈ 10/10 ఏదైతే వస్తుందో అట్లా పొందే అవకాశం లేదు. సో అకార్డింగ్లీ దాని ప్రకారం మనము అప్రాక్సిమేట్గా పర్సంటేజ్ రాసుకోవాల్సి ఉంటుంది. నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ విషయంలో మరోసారి చెప్తున్న గుర్తుపెట్టుకోండి. ఏజ్ని 23 కంటే తక్కువ వేసుకోకూడదు. అండ్ మీరు ఎంత 23 కన్నా ఎంత ఎక్కువ వేసుకున్నారో దాన్ని 2020లోంచి తీసేస్తే ఏ సంవత్సరం అయితే వస్తుందో దాన్ని అక్కడ రాసి దాని ముందు నెల, దాని ముందు డేట్ రాసుకోవాల్సి ఉంటుంది. అడ్రస్ అనేది 1 by 1 ఇలా రావాలి. డోర్ నెంబర్, స్ట్రీట్ నేమ్ అండ్ టౌన్ నేమ్ 1 by 1 ఈ రకంగా 3 రాయాలి. పక్కన రాయకూడదు. ఈమెయిల్ ఐడి, మేము ఎవరైతే మేము ఏ అభ్యర్థి ఇట్లా దరఖాస్తు తీసుకుంటున్నాడో ఆయన యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అకాడమిక్ క్వాలిఫికేషన్స్, హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఫస్ట్ రాయాలి, దాని తర్వాత నెక్స్ట్. ఈ రకంగా మనము ఈ సివిలో ఈ ప్రొఫార్మాలో ఈ రకంగా రాయాల్సి ఉంటుంది. అయితే ఈ డాట్స్ అనుకోండి, ఇక్కడ డాట్స్ ఇచ్చాము. సివిలో రాయాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రొఫార్మా ప్రకారం అవన్నీ లెఫ్ట్ సైడ్లో ఈ రకంగా వస్తాయి. వివరాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రకంగా వస్తాయి. పేరుని హాఫ్కి మడిస్తే ఎలా ఉంటుందో సివి ఆ రకంగా ప్రిపేర్ చేయవలసి ఉంది. అకాడమిక్ క్వాలిఫికేషన్స్ వరకు మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఆ తర్వాత సివిలో దాని క్రమంలో అకాడమిక్ క్వాలిఫికేషన్స్ తర్వాత వచ్చే అంశాలు ఏంటంటే టెక్నికల్ క్వాలిఫికేషన్స్. టెక్నికల్ క్వాలిఫికేషన్ అంటే ఏదైనా సాంకేతిక పరిజ్ఞానం. ఈ రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం నాలెడ్జ్ లేని వాళ్ళకి చాలా తక్కువ. అందుకనే ఏవైనా 2 లేదా 3 కంప్యూటర్ లాంగ్వేజ్ని మనం అక్కడ రాసుకుంటా చాలు. నేను కామన్గా చెప్పేది ఏంటంటే, నా సజెషన్ ఏంటి అంటే C++, జావా ఈ రెండింటిని టెక్నికల్ క్వాలిఫికేషన్స్లో ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారైనా అక్కడ అది రాస్తే చాలని నేను భావిస్తున్నాను. C++, జావా నేను విద్యార్థులకు ఇచ్చే సూచన కూడా ఇదే. టెక్నికల్ క్వాలిఫికేషన్ విషయంలో మీరు ఏదో అపోహపడి ఏదో రాయాలని భ్రమపడకండి. C++, జావా అనే 2 కంప్యూటర్ లాంగ్వేజ్ని అక్కడ మీరు రాస్తారు. ఎక్స్పీరియన్స్, ఇప్పుడు ఏదైనా ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అక్కడ అందులో మనకు బాగా గమనిస్తే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లేదా 2 నుంచి 3 సంవత్సరాలు ఇట్లా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నప్పుడు ఇక్కడ ఈ సివి ప్రిపేర్ చేసిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో, స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం అన్ని సంవత్సరాల అనుభవం ఉండాలి. 2 నుంచి 3 అంటే కంపల్సరీ 2 ఉండాలి. 3 ఉంటే ఇంకా మంచిది, 3 అవ్వాలి ఇంకా మంచిది. ఎక్స్పీరియన్స్ ఉంటే అది మనకు వెయిట్గా పనిచేస్తుంది. వెయిట్ అడ్వాంటేజ్. ఎక్స్పీరియన్స్ కంపల్సరీ రాయాల్సి. ఆ తర్వాత లాంగ్వేజెస్, ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్న వ్యక్తికి ఏ భాషలో రాయడం, ఏ భాషలో తెలుసు అంటే మామూలుగా గురించి మనకు తెలుగు తెలుసు. వినో తెలుగు, వినో హిందీ అండ్ వినో ఇంగ్లీష్. కాబట్టి కామన్లీ అందరూ కూడా తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్ రాస్తే సరే. తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్ రాస్తే సరే. మామూలుగా మనం ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేటప్పుడు కంపల్సరీ ఇంగ్లీష్ నాలెడ్జ్ అవసరం. ఇంగ్లీష్ నాలెడ్జ్ కంపల్సరీ అవసరం అవుతుంది. ఇంగ్లీష్ ఎక్కడైనా అవసరమే. కాబట్టి
ఇంగ్లీష్ అనేది మీరు ఇక్కడ హిందీ రాయకపోయినా పర్వాలేదు, తెలుగు రాయకపోయినా పర్వాలేదు, కానీ ఇంగ్లీష్ కంపల్సరీ రాసి ఉన్నారు. అందుకని కామన్గా అందరికీ వచ్చే లాంగ్వేజ్ మనం ఇక్కడ లాంగ్వేజెస్ నోన్ అని రాసినప్పుడు తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్ అని రాస్తాం. ఆ తర్వాత ఈ అభ్యర్థి నేమ్, ఎవరి పేరుతో ఈ సీని మనం తయారు చేశాము, అతని యొక్క ప్లేస్, అతను ఎక్కడ ఉంటాడో ఆ ప్లేస్, మరి సీని ఏ రోజు ప్రిపేర్ చేశాడో ఆ డేట్ ఇక్కడ రాయాలి. ఇక ఎవరి పేరుతో మనం సీని తయారు చేశాము, లేదా ఏ అభ్యర్థి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి సీని తయారు చేశాడో అతని యొక్క సంతకాన్ని ఈ భాగంలో మనము రాయాలి. అంటే ఇదంతా ఒక క్రమమైన పద్ధతిలో రావాలి. నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్, అడ్రస్, ఈమెయిల్ ఐడి, అకాడమిక్ క్వాలిఫికేషన్స్లో ఎనీ 3 క్వాలిఫికేషన్స్ కంపల్సరీ రాయాలి. అంటే ఒకదాని తర్వాత ఒకటి, ఇంటర్ తర్వాత డిగ్రీ, డిగ్రీ తర్వాత పీజీ, అత్యున్నతమైన క్వాలిఫికేషన్ ఫస్ట్ రావాలి, లేదా ఆ ఉద్యోగంలో సూట్ అయ్యే క్వాలిఫికేషన్స్ ఫస్ట్ రావాలి. దాని తర్వాత అది చేయడానికి ఇట్లా 3 క్వాలిఫికేషన్స్ మనం రాయాల్సి ఉంటుంది. అకాడమిక్ క్వాలిఫికేషన్స్ తర్వాత వచ్చే అంశాలు టెక్నికల్ క్వాలిఫికేషన్స్లో మీరు అనవసరంగా ఏమో అపోహలు పడకండి, ఇబ్బంది పడకండి. కంప్యూటర్కి సంబంధించిన C++, జావా అనే 2 లాంగ్వేజ్ ఇక్కడ పొందుపరుస్తూ చాలు. అండ్ ఎక్స్పీరియన్స్, ఆ ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్ అడిగారో అంత ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులు మాత్రమే దీనికి దరఖాస్తు చేసుకోవడానికి అవుతుంది. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ను లేదా అంత ఎక్స్పీరియన్స్ను సీలో ఖచ్చితంగా పొందుపరచాలి. అండ్ ఎక్కడ పని చేశాడో రాయాలి, ఆ పని చేసిన సంస్థ ఏ ఊళ్ళో ఉందో, ఏ పట్టణంలో ఉందో అది కూడా రాయాలి. అంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ 2 ఇయర్స్ కంపల్సరీ అన్నారు అనుకోండి. 2 ఇయర్స్ ఎక్కడ పనిచేశాడు, ఆ సంస్థ పేరు. ఉదాహరణ తీసుకుంటే 2 సంవత్సరాలు ఎక్కడ పనిచేశాడు. ఉదాహరణ తీసుకుంటే MSN కంపెనీ ఉంది ఇక్కడ మన షాద్నగర్లో. MSN కంపెనీ ఎక్కడ ఉన్నది, షాద్నగర్. 2 ఇయర్స్ ఇన్ MSN కంపెనీ అట్ షాద్నగర్. ఇట్లా రాయాల్సి ఉంటుంది. లాంగ్వేజెస్లో ఇంకా తెలిసిన విషయమే తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్. ఇది మనకు సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్లో మనకు 4 మార్క్స్ గ్రామర్ బిట్. ఇది మనకు క్వశ్చన్ పేపర్ విషయానికి వస్తే క్వశ్చన్ పేపర్లో 15th బిట్, క్వశ్చన్ పేపర్లో 15th బిట్. ఇది సీని. ఉదాహరణకు ఇప్పుడు మనం ఒక సీని తయారు చేసుకుందాం.